మీలో ఎంతమంది తెలుసు మన అంతర్వేది ఒక పుణ్యక్షేత్రం అని? ఇక్కడ మట్టంతా ఎన్నో కథలతో నిండి ఉందని. నేను మీ స్టార్టెడ్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అంతర్వేది కథలు. ఇక్కడ ఎన్నో దివ్య చరిత్రలు ఉన్నాయని ఇవన్నీ మన స్టైల్లో చెప్తాం. పుణ్యక్షేత్రం అంటే మోక్షానికి మార్గం చూపించగలిగే ఒక పవిత్రమైన ప్రదేశం అని. గోదావరి తీరంలో జరిగిన ఈ కథలు ద్వాపర యుగానికి త్రేతాయుగానికి మధ్యలో జరిగిందని చెప్తూ ఉంటాం. అసలు ఇక్కడ అంతర్వేది అని పేరు వచ్చిందో చూద్దాం. ఒకనప్పుడు బ్రహ్మదేవుడు తన తప్పు చేయడంతో ఒక పాపం చేస్తాడు. ఆ పాపం విముక్తి పొందడానికి తన ఇష్టదేవుడైన శివుడికి ఒక రుద్రయాగం చేస్తాడట. ఈ రుద్రయాగానికి స్థలం ఎంచుకుంటాడట. ఆ స్థలమే ఈ అంతర్వేది. ఈ రుద్రయాగంలో ఎంతో మంది మునులు ఋషులు కలిపి ఒక పెద్ద యజ్ఞ మండపం చేస్తారు. అంతరా అంటే అందరిలో, వేది అంటే యజ్ఞ వేది, వేది ఉన్న పవిత్ర స్థలం అని అర్థం. మరి బ్రహ్మదేవుడు త్రిమూర్తుల్లో ఒకడు కదా, ఏం పాపం చేసి ఉంటాడు? ఈ యజ్ఞం ఎందుకు చేశాడు? అసలు ఈ స్థలం ఎంచుకోవడానికి కారణం ఏంటట? అలా శివుడికి ఎందుకు చేశాడు? ఇవన్నీ చాలా కథలు ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోస్ లో నేనే చెప్పేస్తా.